ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేయుచున్నాను. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించుడి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. అవి అన్నీయు వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి. మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడం కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా అందరి కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, గ్రంథము 8వ అధ్యాయము మరి మొదటి 11 వచనాల్లో అసలు ఈ చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటేమో, మరి దేని గురించి వివరిస్తూ ఉందో మనం స్థూలంగా ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా చిత్రీకరిస్తూ దాని యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను మరియు దైవికమైనటువంటి మూలాన్ని అద్భుతంగా వివరిస్తూ ఉంది. జ్ఞానము ఒక వ్యక్తిగా చిత్రీకరింపబడి అది ఒక వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఇది జ్ఞానం యొక్క స్వరూపాన్ని, దాని ప్రయోజనాలను మరియు సృష్టిలో దాని పాత్రను మరి నొక్కి వక్కాణిస్తూ ఉంది. ఈ అధ్యాయం అంతా మనం జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా మనం చూస్తూ, ఒక వ్యక్తి మనతో మాట్లాడుతూ ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను, అంతేకాదు దైవికమైనటువంటి మూలాన్ని అద్భుతముగా ఎలా వివరిస్తూ ఉందో మనం ధ్యానం చేయవచ్చును. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క అధ్యాయాన్ని మరి 4 భాగాలుగా మనం విభజించినప్పుడు 1 నుండి 11 వచనాల్లో మనం చూస్తే జ్ఞానం యొక్క పిలుపు అక్కడ మనకు కనబడుతుంది. రెండవది మనం చూస్తే 12 నుండి 21 వచనాల్లో మనం చూస్తే జ్ఞానం యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు మనకు అక్కడ కనపడతాయి. ఇక మూడవది మనం చూస్తే 22 నుండి 31 వచనం వరకు మనం చూస్తే సృష్టిలో జ్ఞానం యొక్క పాత్ర మరి ఏ విధంగా ఉందో మనకు తెలుస్తుంది. ఇక నాలుగవది 32 నుండి 36 వచనాలు మనం చూసినట్లయితే జ్ఞానం యొక్క ఆహ్వానము మరియు దాని ఫలితాలు గురించి మనకు తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మొదటి భాగాన్ని మరి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి భాగంలో మొదటిది ఏమిటి? జ్ఞానం యొక్క పిలుపు. జ్ఞానం యొక్క పిలుపు, మరి ఆ యొక్క జ్ఞానము ఎలా మనల్ని పిలుస్తూ ఉందో మొదటి వచనం నుండి మరి 11 వచనాల్లో భక్తుడు జ్ఞాని అయిన సొలొమోను వివరించగలిగాడు. ప్రిదేని పిల్లరా, మరి యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో అయితే
జ్ఞానము ఎక్కడ దొరుకును, వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని అక్కడ ప్రశ్న వేస్తాడు భక్తుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నా జ్ఞానము మరి ఎక్కడెక్కడ ఘోషిస్తూ ఉందో, ఎక్కడెక్కడ వినిపింపబడతా ఉందో, ఆ జ్ఞానాన్ని పొందుకొనకుండా మానవులైనటువంటి వారు ఎలా పతనం అయిపోతూ ఉన్నారో దేవుని పరిశుద్ధ గ్రంథం తేటగా వివరిస్తూ ఉంది. మరి మొదటి వచనం నుండి మనం చూసినట్లయితే, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానం కోసం వెతికే వారికి అది అందుబాటులోనే ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను నొక్కి చెప్తా ఉన్నాడు. జ్ఞానమట ఘోషించుచున్నదట. సముద్ర తరంగాలు ఎలా ఉంటాయి, ఘోషిస్తుంది. అలాగా జ్ఞానము ఘోషిస్తూ ఉందట. వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోనూ అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గమనుల యొద్దను నిలువబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. ఒకచోట కాదండి, మరి ఈ ప్రకృతిలోని సృష్టిలో ప్రతి మూలలో జ్ఞానము ఘోషిస్తూ ఉంది. వివేచన తన స్వరాన్ని వినిపిస్తూ ఉంది. నా ప్రియ దేవుని జనాంగమా, నీవు ఆ జ్ఞానాన్ని వింటూ ఉన్నావా? ఆ జ్ఞానాన్ని పొందుకున్నావా? ఆ జ్ఞానాన్ని మరి కావాలని ఆశపడతా ఉన్నావా? అయితే నీకోసమే ఈరోజు ఈ జ్ఞానము ఒక వ్యక్తిగా నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంది. మరి ఒక్కచోట కాదు, ఎక్కడ పడితే అక్కడ నీకు జ్ఞానాన్ని దేవుడు నీకు దగ్గరగా చేశాడు. మరి ఏ జ్ఞానమో ఇది దైవిక జ్ఞానము. లోక జ్ఞానము మన చుట్టూ ఉంటూ ఉంది, కానీ దైవిక జ్ఞానము హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జ్ఞానము మరి నీకు కావాలని, ఆత్మ సంబంధమైన జ్ఞానమే నిన్ను బ్రతికిస్తుందని, ఆత్మ సంబంధమైన జ్ఞానము వివేచన, యథార్థత, భక్తిని, విశ్వాస్యతను పుట్టిస్తుందని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆ జ్ఞానము మరి త్రోవల పక్కను రాజవీధుల్లోనూ నడి మార్గముల్లోనూ గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్దను పట్టణపు గవుల యొద్దను నిలవబడి ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. ఏమిటో తెలుసా? మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను. మానవులారా అంటే ఒకరి గురించి చెప్పిందా, లేదా ఒక జాతి గురించి చెప్పబడిందా? కాదండి. ఈ సృష్టిలోని ప్రతి మానవునికి, మానవులైనటువంటి వారందరికీ మరి ప్రకటిస్తూ ఉందట జ్ఞానము. నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానం యొక్క మరి జ్ఞానము గురించి ఇక్కడ అనేకమైన ముఖ్య విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. వారు వీరు అని తేడా లేకుండా తెలివి లేని వారు, బుద్ధి లేనివారు అని కూడా జ్ఞానాన్ని సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఇక్కడ దేవుడు అందరికీ కలుగజేస్తూ ఉన్నాడు. జ్ఞానం అన్నది యథార్థత, సత్యం, పవిత్రత, న్యాయాలకు సంబంధించినది. వీటికి భిన్నమైనదంతా అజ్ఞానమే. లోక సంబంధమైన ఆస్తిపాస్తులన్నిటికంటే జ్ఞానము ప్రధానమైనదని బైబిలు మరి తెలియచేస్తూ ఉంది. 10-11 వచనాలు మనం చూస్తే అదే మనకు విశదమవుతుంది. బైబిల్ ప్రకారము జ్ఞానము అంటే దుష్టత్వము నుండి తొలగి దేవుని వైపుకు తిరిగి ఆయన వాక్కులను ధ్యానించుకుంటూ ఆయన ఆజ్ఞలను శిరసావహించడమే. క్రీస్తులో నమ్మకముంచిన వాడు ప్రపంచంలో మిగిలిన వారందరికంటే నిజమైన జ్ఞానానికి చేరువలో ఉన్నాడు అని అర్థం. ఎందుకంటే క్రీస్తే దేవుని జ్ఞానం. ఆయన తన విశ్వాసుల్లో ఉన్నాడు. వారి జ్ఞానము ఆయనే. వారు ఆయనలో సంపూర్ణులు అని మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమై ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ప్రియదేని పిల్లరా, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 1:30లో కూడా అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు అని అక్కడ
నొక్కి వక్కాణిస్తూ ఉంది. ఇదేం పిల్లల క్రీస్తులో నమ్మకం ఉంచి ఆయన్ను తెలుసుకొని ఉన్నవారు, నిజమైన ధ్యానోదయం పొందినవారు, వారు చేయవలసినది క్రీస్తు వైపు చూస్తూ ఆయనకు లోబడి ఆయన యొద్ద నేర్చుకోవడమే. నా ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞానము సర్వ మానవాళిని పిలుస్తూ అంటుంది కదా, మీకే నా కంఠస్వరం వినిపింపజేస్తూ ఉన్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనను తెలుసుకొనిడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడిడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదని వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును అని దేవుని యొక్క జ్ఞానము ఒక వ్యక్తిగా మనలను హెచ్చరిస్తూ ఉంది. జ్ఞానం లేని వారులారా, జ్ఞానం ఎట్టిదైనను తెలుసుకొనిడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనను యోచించి చూడిడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్తాను. మరి లోక సంబంధమైన విషయాలు కాదు, ఆత్మ సంబంధమైన నీ జీవితానికి, నీ యొక్క బ్రతుకుకు ఉపయోగపడే మాటలు చెప్తాను. యథార్థమైన మాటలే నా నోట నుండి వస్తాయి అని మరి సెలవిస్తూ ఉంది. నా నోటి మాటలన్నీ, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. జ్ఞానము కలిగిన వాడు శ్రేష్టమైన సంగతులు చెప్తాడు. మరి వాని పెదవులు యథార్థమైన మాటలు పలుకుతాయి, వారి నోరు సత్యమైన మాటలు పలుకుతుంది. దుష్టత్వము వారి పెదవులకు అసహ్యము. మరి వారి నోటి మాటలన్నీ నీతి గలవి, వాటిలో మూర్ఖత, కుటిలత ఏది కూడా మనకు కనిపించదు. అవన్నీ మరి వివేకికి తేటగాను, తెలవనొందిన వారికి మరి యథార్థముగాను ఉన్నవి. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించడి. మేలిమి బంగారు నాశింపక తెలివినొందిడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు అని జ్ఞానము దాని యొక్క ప్రయోజనాలను గురించి, దాని యొక్క పిలుపును గురించి ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. ఈ 1 నుండి 11 వచనాల్లో జ్ఞానము వీధులు, కూడళ్ళు మరియు పట్టణ ద్వారాల వద్ద నిలబడి బిగ్గరగా తన స్వరాన్ని వినిపిస్తూ ఉంది. మరి ఇది ఎవరినైనా పిలవడానికి రహస్యంగా కాకుండా బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉండేలా మరి పిలుపునిస్తూ ఉంది జ్ఞానం నిష్పక్షపాతంగా మరియు నిశ్చయంగా సత్యాన్ని మాట్లాడుతుంది. జ్ఞానాన్ని కనుగొనడం వెండి లేదా బంగారాన్ని కనుగొనడం కంటే ఎంతో విలువైనది. మరి ఇట్లాంటి జ్ఞానాన్ని, ఉపదేశము, మరి దాని యొక్క సలహా అత్యంత పరిశుద్ధమైనదని గ్రహించి జ్ఞానము పిలుస్తూ ఉండగా, వివేచన తన స్వరాన్ని వినిపించుచూ ఉండగా, ఉపదేశమును మరి జ్ఞానాన్ని విడిచిపెట్టి వెండి బంగారము వెంట పరిగెడుతున్నావెందుకు? ప్రసిద్ధమైన నా జ్ఞానము మేలిమి వెండి కంటే బంగారు కంటే శ్రేష్టమైనది కాదా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో మరి జ్ఞానం యొక్క పిలుపు మనకు కనబడతా ఉంది. మరి ఆ జ్ఞానం యొక్క పిలుపునందుకొని నీవు నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నావా? మరి నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి? శ్రేష్టమైన సంగతులే నీ నోటి నుండి వస్తూ ఉన్నాయా? నీ పెదవుల నుండి యథార్థమైన మాటలు పలుకుతా ఉన్నావా? నీ నోరు సత్యమైన మాటలు పలుకుతా ఉందా? దుష్టత్వము నీ పెదవులకు అసహ్యంగా మారిందా? నీ నోటి మాటలన్నీ నీతిగలవేనా? వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను ఉంటూ ఉందా? అవన్నీ మరి నీ జీవితంలో నీవు కలిగి ఉంటే నీవు జ్ఞానవంతుడవే. ఒకవేళ నీ నోరు శ్రేష్టమైన సంగతులను వచింపకుండా, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకకుండా, నీ నోరు సత్యమైన మాటలు వచించకుండా దుష్టత్వముతో నీ పెదవులను నింపుకొని, నీ నోటి నిండా మరి అనీతి నింపుకొని మూర్ఖతతో కుటిలతతో బ్రతుకుతున్నావా? జాగ్రత్త. జ్ఞానము నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంది. జ్ఞానము ఒక వ్యక్తిగా నీతో మాట్లాడుతూ ఉంది. జ్ఞానము నిన్ను హెచ్చరిస్తూ ఉంది. నీ దగ్గరకు ప్రతి ఉదయం వస్తూ ఉంది. ఇట్టి జ్ఞానాన్ని తిరస్కరించి నీ జీవితాన్ని ఎందుకు దుర్భరం చేసుకుంటా ఉన్నావు? దేవుడు అంటున్నాడు కదా, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనదయ్యా, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి జ్ఞానము
శ్రేష్టమైన జ్ఞానము నీకు కావాలా? ఒకవేళ మరి వెండిని వెతికినట్లుగా, మేలిమి బంగారును వెతికినట్లుగా జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నావా? జ్ఞానానికి కర్త దేవుడే. జ్ఞానానికి కర్త దేవుడే. నీవు జ్ఞానమును వెతికితే దేవునిని వెతికినట్లే. ఆ దేవుని నీవు కనుగొంటే దాని వలన కలిగే ప్రయోజనాలు అనేకం అనేకం. కాబట్టి జ్ఞానం యొక్క పిలుపుని అందుకొని జ్ఞానాన్ని పొందుకో. నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమస్తమును దేవునికి అర్పించు. దేవుని మహాకృపలో నీవు భద్రపరచబడతావు. ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటావు. జ్ఞానం లేకుండా బ్రతికితే జ్ఞానం యొక్క మరి ఆ యొక్క ప్రయోజనాలన్నిటినీ నువ్వు కోల్పోతావు. మరి ఏది నీ జీవితంలో మరి కావాలో, ఏది నీ జీవితానికి మరి ఆశీర్వాదకరంగా ఉంటుందో దానిని పొందుకోవటానికి ఇప్పుడే పరిశుద్ధ గ్రంథాన్ని మరి చదవటానికి, ధ్యానం చేయటానికి నీవు నిర్ణయం చేసుకో. ప్రతి ఉదయము మరి నీ దగ్గరికి వస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన దేవుని యొక్క ధ్యానాలను వింటూ, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ, దేవుని యొక్క న్యాయ విధులను, ఆజ్ఞలను, దేవుని యొక్క జ్ఞానాన్ని, వివేచనను, యథార్థతను పొందుకొని భక్తిలో, విశ్వాసతలో ముందుకు కొనసాగాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడైనా నువ్వు జ్ఞానం యొక్క పిలుపునందుకొని నీవు రక్షింపబడాలని, నీ జీవితము మార్పు చెందాలని, నీ జీవితంలో మరి ముందెన్నడూ చూడని అనేక ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చూడాలని ప్రభు పేరు నేను ఆశపడతా ఉన్నాను. జ్ఞానం యొక్క పిలుపు క్రిందకు వస్తావా? జ్ఞానమునకు మూలము క్రీస్తే. ఆ క్రీస్తులో నీవు జ్ఞానాన్ని పొందుకొని యథార్థత, భక్తి, విశ్వాస్యతలో నీవు అంతకంతకు పెంపొందించబడాలని, అభివృద్ధిలోనికి వెళ్ళాలని ప్రభు పేర కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలను మనం వెనుకిడిలో దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీకే వందనాలయ్యా. జ్ఞానము ఒక వ్యక్తిగా నైనా ఇదిగో తండ్రి, నైనా ఈ లోకంలో ఉన్న సర్వ మానవాళిని నైనా పిలుస్తూ నా జ్ఞానాన్ని పొందుకోండి, వెండిని వెతికినట్లుగా, వేలిమి బంగారుని వెతికినట్లుగా నా జ్ఞానాన్ని వెతకమని నీ వాక్యము సెలవిస్తూ ఉంది నాయన. ఎందరైతే ఈ జ్ఞానాన్ని తిరస్కరించి అజ్ఞానులుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా బ్రతుకుతూ ఉన్నారో వారందరినీ ఆయన జ్ఞానం యొక్క పిలుపునందుకొని ఈ రోజు నుండే నీ జ్ఞానములో, దైవికమైన నీ జ్ఞానాన్ని పొందుకొని ఈ లోకంలో జీవించడానికి ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఇదిగో నీ వాక్యములో నుండి వారు నేర్చుకొని అయినా నీవిచ్చే ఆశీర్వాదాలను, నిత్య జీవాన్ని పొందుకునే వారిగా తయారు చేయమని ఈ దినమే చేయ పనులన్నింటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుతులు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.